ల్యాండ్ ప్రైజెస్ విషయానికి వస్తే ఎక్కడ తగ్గుతుందంటే హైదరాబాద్ సిటీకి మినిమం ఓఆర్ఆర్ అండ్ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ మిడిల్లో అయితే సో అది మైండ్లో పెట్టుకోండి. అంటే మీరు ఇంకా ప్రైజెస్ తగ్గుతాయి అని వెయిట్ చేస్తూ ఉంటే మాత్రం యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. దీన్ని మైండ్లో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ల్యాండ్ ప్రైజెస్ విషయానికి వస్తే ల్యాండ్ ప్రైజెస్ అయితే ఇప్పటివరకు ఎక్కడ తగ్గిందే లేదు. సో ఎక్కడ తగ్గుతుందంటే హైదరాబాద్ సిటీకి మినిమం 75-80 కిలోమీటర్స్ తర్వాత కొంచెం ల్యాండ్ ప్రైజెస్ తగ్గిన మాట వాస్తవం. మీకు ఓఆర్ఆర్ లోపల కానీ ఓఆర్ఆర్ నుంచి ఇంకొక 25-30 కిలోమీటర్స్ వరకు ల్యాండ్ ప్రైజెస్ ఎక్కడా తగ్గలేదు. దీనికి రీజన్ ఏంటంటేనండి, ల్యాండ్ ప్రైజెస్ ఎప్పుడు ఎందుకు తగ్గవంటే దానికి ఒక రీజన్ ఉందండి. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 acre ల్యాండ్ పర్చేజ్ చేశాను జహీరాబాద్కి ముందు అనుకోండి. ఒక 50 lakhsకి 1 acre పర్చేజ్ చేశాను. నేను ఎప్పుడు దాన్ని సేల్ చేస్తానండి, అట్లీస్ట్ 55 lakhs 60 lakhs నాకు వస్తేనే నేను సేల్ చేస్తాను. 45 lakhsకి 40 lakhsకి నేను సేల్ చేయను. 99% ఆఫ్ ద ఫార్మర్స్ ఇలాగే ఉంటారు. ఎవరో అత్యవసరం అయితే తప్పని పరిస్థితుల్లో అది వన్స్ ఇన్ ఏ వైల్ అండి. సో దాన్ని బేస్ చేసుకుని ల్యాండ్ ప్రైజెస్ తగ్గుతాయి అనేది మనం చెప్పలేము. ఎవరు కూడా ల్యాండ్ ప్రైస్ తక్కువకి సేల్ చేయరు. ఎందుకంటే ఇది పెరిష్ అయ్యే ప్రోడక్ట్ కాదు. నేను హోల్డ్ చేసి పెట్టుకుంటాను. 1 year ఉంచుకుంటాను, 2 years ఉంచుకుంటాను, 3 years ఉంచుకుంటాను. సో ల్యాండ్ ప్రైజెస్ అనేది తగ్గదు. ఏది పొటెన్షియల్ ఉన్న ఏరియాలో మీరు అవుట్స్కట్స్ అంటే 70-80 కిలోమీటర్స్ ఆఫ్టర్ ల్యాండ్ ప్రైజెస్ తగ్గినాయి, ఆల్రెడీ తగ్గినాయి. అది వాస్తవమే కాదనట్లేదు. ఓఆర్ఆర్ అండ్ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ మిడిల్లో అయితే ల్యాండ్ ప్రైజెస్ తగ్గలేదంటే తగ్గే ఛాన్సెస్ కూడా లేవు. ఇంకొక థింగ్ అంటే మీరు జాగ్రత్తగా నోటీస్ చేయాల్సింది, ఇప్పుడు మన ఇన్ఫ్లేషన్ రేటే 6% ఉంది. సో కన్స్ట్రక్షన్ రేట్ కానీ ఏ కాస్ట్ అయినా కూడా ఆ 6% అయితే పెరుగుతుంది కదా. ఇట్స్ న్యాచురల్ కదా. ఇన్ఫ్లేషనే ఇట్ సెల్ఫ్ ఈజ్ 6%. అలాంటప్పుడు మీకు ఎసెప్టివ్ వాల్యూ కూడా ఆ 6% పెరుగుతుంది. అది పెరిగినట్లే కాదు, బట్ యూ హ్యావ్ టు పే ఫర్ దట్. సో అది మైండ్లో పెట్టుకోండి. అంటే మీరు ఇంకా ప్రైజెస్ తగ్గుతాయి అని వెయిట్ చేస్తూ ఉంటే మాత్రం యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. దీన్ని మైండ్లో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే ల్యాండ్ ప్రైజెస్ అయితే మేబీ కొంతవరకు మీరు సెట్ చేస్తే బెటర్ ప్రైజ్లో మీరు ఒక ప్లాట్ అయితే కొనుక్కోవచ్చు. ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను కాదనట్లేదు. ఎందుకంటే డెవలపర్కి వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అవి మీట్ అవ్వటం కోసం దే మైట్ గివ్. సో అది మీరు ట్రై చేయొచ్చు. కానీ ఆర్గానిక్గా ల్యాండ్ ప్రైజెస్ తగ్గే పరిస్థితి లేదు. ఆర్గానిక్గా ఇప్పుడు ల్యాండ్ ప్రైజెస్ పెరగట్లేదు కూడా, అలా హోల్డ్ అయి ఉంది. ఒక 2-3 months తర్వాత మళ్ళీ ఆర్గానిక్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ తగ్గుతాయి అంటే అబ్నార్మల్ గ్రోత్ ఉన్న చోట. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాసిటీ ఉంది. ఫార్మాసిటీని బేస్ చేసుకుని రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. హెచ్ఎండిఏ రీజియన్లోనే 25,000 square yard ఉంటే ఫార్మాసిటీ దగ్గరికి వెళ్ళి 20-25,000 పెట్టి పర్చేజ్ చేశారు. మీరు ఎక్కువ ప్రైస్ పెట్టి పర్చేజ్ చేశారు. మీరు ఏదైతే ఎక్కువ పెట్టారో అదే తగ్గుతుంది ఇప్పుడు. అంతేగాని ఆర్గానిక్గా ల్యాండ్ ప్రైస్ తగ్గట్లేదు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో డెవలపర్స్ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్వెస్టర్స్ అగైన్ యూ హ్యావ్ టు డూ యువర్ ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ అండి. ఏదో ఫార్మాసిటీ వస్తుందని అంత దూరం వెళ్ళిపోయి 20-25,000 లేకపోతే 20,000 ఇట్లా పర్చేజ్ చేయటం అనేది రాంగ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఆ ప్రైజెసే తగ్గుతూ ఉన్నాయి ఇప్పుడు. సో దానికి ఏమీ చేయలేము. యూ హ్యావ్ టు పే ఫర్ దట్. సో వైల్ ఇన్వెస్టింగ్ ఫైండ్ ఎ ప్రాపర్ రియల్టర్ అండి. దట్స్ వాట్ వీ వాంట్ టు సే. అండ్ అలాంటి గైడెన్స్ కావాలి అంటే, అలాంటి హెల్ప్ ఏదైనా కావాలంటే 3TV రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ యూ. మేమేమి దీనికి ఛార్జ్ చేయట్లేదు. ప్లస్ మీరేంటంటే క్లయింట్స్ వీ హ్యావ్ అవర్ ఓన్ సెట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అండి. 3TV రియల్ ఎస్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ ఇన్వెస్టర్స్. మేము మార్కెట్లో క్లయింట్స్ కోసం వెతుకులాడే పరిస్థితి లేదు. మా ఎయిమ్ ఏంటంటే ఎవ్రీబడి షుడ్ డూ ఎ ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మా ఇంటెన్షన్. సో దానికోసం మేము వర్క్ చేస్తూ ఉన్నాము. వీఆర్ హియర్ టు గైడ్ యూ. సో ఎలాంటి గైడెన్స్ కావాలన్నా, ఎలాంటి అడ్వైస్ కావాలన్నా మా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే మీకు కాల్ చేయొచ్చు. 3TV టీమ్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ. సో అది మైండ్లో పెట్టుకోండి. దానికి మేమేం ఛార్జ్ చేయట్లేదు. అలాగే మా దగ్గర మీరు పర్చేజ్ చేయాలనేది కూడా ఏమీ లేదు. సో డోంట్ వరీ.